హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబ. ఈరోజు వీడియోలో అరటి పువ్వు కూర గురించి చెప్పబోతున్నాను. చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. ఇది మా చెట్టు అరటి గెల పువ్వు అనమాట. ఈ పువ్వు తీసుకొచ్చి మేము ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేను కోసి. అందుకే ఇంత ఫ్రెష్గా ఉంది. కోసిన వెంటనే కూర వండుకోవాలి, లేకపోతే నల్లగైపోతాయి. చూడండి, డొప్పలను తీసేసుకుని లోపల ఉన్న ఈ పువ్వు ఉంది కదా, ఆ పువ్వులన్నీ సపరేట్ చేసుకోవాలన్నమాట. అరటి పువ్వులు ఏది వేస్ట్ కాదండి, అన్నీ మంచి ఆరోగ్యానికి. ఇలాగా ఈ పువ్వు అంతా కూడా మనం వేరు చేసుకోవాలి. అది తీసేటప్పుడు మన చేతికి ఆయిల్ రాసుకోవాలండి, లేకపోతే చేతులు నల్లగా అయిపోతాయి అన్నమాట. వేళ్ళన్నీ కూడా అరటి పువ్వుకి ఇలాగ ఒక్కొక్కటి తీసుకుని, దీనిలో ఏది కూడా నేను తీసేయనండి, లోపలది మాత్రం తీస్తాను. ఇలా కాడల్లాగా సన్నగా ఉంటాయి కేసరాలు, అవి మాత్రం తీస్తా. చూడండి, 5 కాడల్లాగా ఉన్నాయి కదా, అవి మాత్రం తీసేసుకోవాలి. అవి వాడకూడదు కూరల్లో. నేను కింద వైపు ఉన్నది కూడా నేను కట్ చేయను, ఇవి మాత్రమే తీయాలి. ఇలా చేసుకోవాలి మొత్తం. చూడండి, ఇవి మంచి ఎలాగ వచ్చిందో చెడు కూడా అంత వచ్చిందనమాట. ఆ సన్న కాళ్ళు కూడా అంతే సమానంగా వచ్చినాయి. ఆ కాళ్ళు కూడా పడేయను, నీళ్ళలో నానబెట్టి చెట్లకు పోస్తాను. బాగుంటుంది, చాలా బలం. ఈ డొప్పలు కూడా పడేయనండి, వీటితో ఏం చేస్తా కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఇలా సపరేట్ చేసుకున్నాం కదా, చూడండి, ఇలా ఊడ తీసుకున్నవన్నీ కూడా మనం సన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. అరటి పువ్వుని కోసిన వెంటనే మనం కూర వండుకోవాలి, లేకపోతే మాత్రం నల్లగా అయిపోతాయి. లోపల పువ్వులోనే నల్లగా అయిపోతాయి, దేనికి పనికిరావు అనమాట, బాగోదు. లేకపోతే కోసిన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాకన్నా మనం వాడుకోవచ్చు. ఇలా సన్న ముక్కలు కోసేసుకోవాలి. కోసేసుకుని వెంటనే మనం నీళ్ళల్లో కానీ మజ్జిగ నీళ్ళలో కానీ వేసుకోవాలన్నమాట. ఇవి మజ్జిగ అండి, పలసగా చేసిన మజ్జిగ. దీనిలో కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుందాము. వేసుకుంటే ఇవి నల్లబడవు. ఇంకా మన కూర వండటం కొంచెం ఒక అరగంట గంట లేట్ అయినా కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. లోపల పువ్వులు ఏం పాడవు, నల్లబడవు. ఇలా ఉంచుకోవచ్చు. కట్ చేసి ఇవన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి మజ్జిగలో. వేసుకుని తిప్పేసుకున్నాం అనుకోండి, బాగుంటాయి. ఇలాగా వేసుకున్న తర్వాత శుభ్రంగా మనం బాగా కడిగేసుకోవాలి. దీన్ని 2-3 సార్లు కడిగేసుకున్నాం అనుకోండి, దీనిలో కొంచెం వగర్ లాంటిది ఉంటుంది, ఇంకా తగ్గుద్ది అనమాట. చూడండి, నీళ్ళని వంపేసుకున్న తర్వాత ఆ నీళ్ళు చూసారా, నేను పారబోయకుండా గిన్నెలోకి పట్టుకున్నాను. ఎందుకంటే ఇవి చెట్లు పోసుకుంటే చాలా మంచిదండి. చెట్లు చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట అరటి చెట్టు వలన. అది రసం మంచిది. దాని నీళ్లు కలుపుకొని బకెట్ నీళ్ళలో కలిపేసుకుని చెట్లు పోసేసుకోవచ్చు. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా ఉడకబెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే చక్కగా సరిపోయిద్ది, త్వరగానే ఉడికిపోయిద్ది. కొంచెం మునిగే వరకు నీళ్లు పోసుకుని 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం అనుకోండి, ఉప్పు ముక్కలు పట్టుద్ది కదా, చాలా బాగుంటుంది అనమాట. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోయిద్ది. దీన్ని అరటి చెట్టు దూట కానీ అరటి ఆకులు కానీ ఏమీ కూడా వేస్ట్ కాదండి, చెట్లకు బాగా ఉపయోగపడతాయి. సరే, చక్కగా ఉడికిపోయింది. ఈ నీళ్ళన్నీ మరి దీనిలో నీళ్ళు పోసాం కదా, నీళ్ళని వంచేసుకుందాము. ఈ నీళ్ళు కూడా ఏం పారబోయక్కర్లేదండి. మనం చపాతీ పిండి కలుపుకున్నప్పుడు చపాతీ పిండి నీళ్లు పోసి కలుపుకుంటాం కదా, ఈ నీళ్ళు పోసి మనం కలుపుకోవచ్చు. సాంబార్లో పోసుకోవచ్చు, కూరలో వేసుకోవచ్చు. ఈ కూర కోసం మనం కొంచెం పౌడర్ రెడీ చేసుకుందాము టేస్టీగా ఉండటానికి. 2 గుప్పులు పల్లీలు వేపాను, దానిలోకి 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇది చక్కగా మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఈ పౌడర్ మనం ఏ కూరలో కన్నా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. వేపుళ్ళు వేసుకోవచ్చు, మామూలు ఎగురు కూరలో వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. కూర రెడీ చేసుకోవడానికి తగినంత నూనె పోసుకుని దానిలో ఆవాలు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు మాత్రం వేసానండి, జీలకర్ర వేయలేదు. ఇవి చక్కగా దోరగా వేగిపోవాలి. అటుగా కూర చేదు లేకుండా చక్కగా చేసుకోవచ్చు. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశానండి, కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగిపోవాలి. ఉల్లిపాయలు వేగినాయి అంటే మాత్రం కూర ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనమాట. దీనిలోకి సరిపడా ఉప్పు వేసుకుందాము. చూసుకుని వేసుకోండి ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని ఉల్లిపాయలు చక్కగా వేగిపోవాలి. మంట చక్క పెట్టుకోండి, మంట పెట్టుకొని వేపుకోవచ్చు, త్వరగా అయిపోయిద్ది. ఎర్రగా అయిపోయింది చూసారా. దీనిలో కొంచెం ఇంగువ, 2 చిటికెలు ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంగు కూడా అప్పుడప్పుడు తినాలి, ఆరోగ్యంగా చాలా మంచిది అది కూడా. దీనిలో ఉడకబెట్టుకున్న పువ్వు ఉంది కదా, పువ్వు చక్కగా వేసేసుకుందాం. నీళ్ళు వంచేసాం కదా, నీళ్ళు అసలు ఏం ఉంచదు దాంట్లో. నీళ్ళు మొత్తం వంచేసుకుని వేసేసుకుని చక్కగా 1 నిమిషం పాటు వేపుకుంటే చక్కగా దగ్గరికి అయిపోయిద్దండి. ఇది ఉడికిందే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. దీనిలో కొంచెం కారం,
నేను పచ్చిమిరపకాయలు వేయలేదు. కారం ఎండుమిరపకాయలతో సరిపోద్ది అనమాట. మీకు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇలా తిప్పుకుంటామంటే మూత పెట్టక్కర్లేదు. చూడండి దగ్గరికి అయిపోయింది. దీనిలోకి మనం చేసుకున్న పౌడరు 2 స్పూన్లు వేస్తున్నాను, సరిపోద్ది అనమాట. ఇది మనం డబ్బాలో పెట్టుకుని కూరలో వేసుకోవచ్చు. వేరే కూరలో కూడా చాలా బాగుంటుంది. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా కూర రెడీ అయిపోయినట్టు. కూర అస్సలు చేదు ఉండదండి. తింటనే కొద్ది తినాలనిపించి చాలా టేస్ట్గా ఉంటుంది. మార్కెట్లో ఎక్కడ దొరికినా కూడా అరటిపువ్వు తెచ్చుకోండి, కూర వండుకోండి. ఇలా ట్రై చేయండి, చేదు అనేది ఉండదు అనమాట. కూర ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.